9th బిట్ మీకు 5 క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారు. సో 5 క్వశ్చన్ ఆన్సర్స్కి 1 మార్క్. సో 5 1 జా 5 అన్నప్పుడు ఒక్కొక్క ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. మీకు చాయిస్ ఉండదు ఇందులో, కంపల్సరీ అన్ని క్వశ్చన్స్కి మీన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 9th బిట్ అంతే, 10th బిట్ అంతే. ఓకేనా. సో 9th బిట్ పోయిటరీ వస్తుంది పద్య భాగ, 10th బిట్ ప్రోజ్ వస్తుంది గద్య భాగ. సో 1 మార్క్ ఉంటాయి. ఇంకా మీకు లెసన్స్ వచ్చేసి 6 లెసన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6th లెసన్. ఓకేనా. 6 లెసన్స్ ఉంటాయి మీకు. పద్య భాగంలో 6 లెసన్స్, గద్య భాగంలో 6 లెసన్స్. 6 లెసన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. చాయిస్ ఉండదు, ఇంపార్టెంట్ అంటూ కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే 6 లెసన్స్లో నుంచి ఎనీ 5 లెసన్స్ చూస్ చేసి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తారు. ఫస్ట్ లెసన్ నుంచి 1, సెకండ్ లెసన్ నుంచి 1, థర్డ్ లెసన్ నుంచి 1, 5th లెసన్ నుంచి 1, 6th ఏదైనా ఒక లెసన్ వదిలేస్తారు. సో ఇంపార్టెంట్ అంటూ చెప్పలేము. ఇంకా అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్సే, 1 వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. సో నేను ఈచ్ వన్ లెసన్ నుంచి అన్ని క్వశ్చన్స్ చక్కగా ఓరల్ చెప్తూ వెళ్ళిపోతాను. మీరు ఓరల్ చెప్పాలి ఒక 5 టైమ్స్ అండ్ బాగా రాసి ప్రాక్టీస్ చేయండి. సరేనా. తరవః కైః నమ్రాః భవంతి ఫలోద్గమైః కః పశుః భవతి విద్యావిహీనః ఖలసజ్జనానాం మైత్రీ కా ఇవ భవతి దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నా ఛాయా. నెక్స్ట్ సెకండ్ లెసన్. రామో విగ్రహవాన్ ధర్మః గృహః కః నిషదాధిపతిః రామః కస్య శాసనాత్ చిత్రకూటే న్యవసత్ భరద్వాజస్య భరతః కుత్ర రాజ్యమకరోత్ నందిగ్రామే. నెక్స్ట్ థర్డ్ లెసన్. లక్షశుద్ధిః సలిలే అవగాఢం ద్రోణం కః జగ్రాహ గ్రాహః గురుః పార్థాయ కిం నామానాం అస్త్రం దదౌ బ్రహ్మాశిరః నామ అస్త్రం లోకేషు కీదృశం నిగధతే అసామాన్యం. నెక్స్ట్ ఫోర్త్ లెసన్. శ్రీకృష్ణస్య గురుదక్షిణ కృష్ణ బలరామౌ గర్గాత్ కిం ఆతిష్టతాం గాయత్రం వ్రతం యమస్య దయితా పూరీకా సంయమని యదుత్తమౌ కౌ శ్రీకృష్ణ బలరామౌ. నెక్స్ట్ ఫిఫ్త్ గాన పరీక్షా లెసన్. సురగాయ నౌకౌ నారద తుంబుర మే నారదః పుత్రః ఇతి కః అవోచత్ విధాత మునిద్వందం కీదృశం ఆంజనేయం ఐక్షిష్ట తపోనిష్టం. నెక్స్ట్ సిక్స్త్ లెసన్. మాతృగీతం. కా స్వల్పే జీవితకాలే అనల్పం పుణ్యమార్జితవతి జనని అద్యాపి గ్రామే కస్యాః సుగుణకీర్తనం విదధతే జనన్యాః ప్రాణినాం పరం సుఖదాకా జనని. ఓకేనా. సో 6 లెసన్స్ కంప్లీట్ అయిపోయినాయి. మీకు ఈ 6 లెసన్స్లో నుంచి ఎనీ 5 వస్తాయి. సో మీకు ఇబ్బందిగా అనిపించింది, హార్డ్గా చాలా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి మ్యామ్, చదవడం ఇబ్బంది, రాయడం అంతా గుర్తుండవు. ఓకే, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇవి 19 క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. 19లో నుంచి ఇలా షార్ట్ కహ పశుః భవతి విద్యావహీనః గృహ కహ నిషదాధిపతి. సో ఇలా చిన్న స్మాల్ ఆన్సర్స్ ఉంటాయి, 1 వర్డ్. ఇలాంటివి మీరు ఇప్పుడు ఈ లెసన్లో చూడండి, అన్నిటికీ జనని జనన్యాహ ఉంటుంది. ఇవి 3 చదివేయచ్చు. సో ఆంజనేయ స్వామి అని ఉంటుంది. ఆంజనేయ స్వామి ఏమి చేస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళి చూశారు. తపోనిష్టం అంటే నిష్టలో తపస్సు చేస్తూ ఒక నిష్టగా కూర్చున్నాడు. ఇలా విధాత ఈ చిన్న ఆన్సర్స్ ఉంటాయి కదా, సంయమని, గాయత్రం వ్రతం, శ్రీకృష్ణ బలి, ఇలాంటివి టిక్ చేసుకోండి. ఒక 19 టిక్ చేసుకొని అవి ఫస్ట్ చదివినప్పుడు అవి చదవండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ సెకండ్ ప్రీ ఫైనల్కి కానీ మళ్ళీ ఎగ్జామ్ ఉన్నప్పుడు చదివేటప్పుడు ఇంకొక 2 క్వశ్చన్స్ యాడ్ చేసి హార్డ్గా అనిపించినాయి
సో ఇప్పుడు ఇలా దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న ఛాయ, దీని ఆన్సర్ పెద్దగా ఉంది. ఇలాంటివి మళ్ళీ సెకండ్ చదివినప్పుడు యాడ్ చేసుకోండి. అలాంటప్పుడు ఈజీ అయితే మీరు ఒక 10 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఇందులో చాలా చిన్నగా ఉన్నాయి, మీకు అర్థమైనవి తీసుకోండి, చదవండి. నెక్స్ట్ మళ్ళీ చదివినప్పుడు ఇవి హార్డ్ పెద్దగా ఉన్న ఆన్సర్స్ తీసుకొని చదవండి. ఓకేనా? సో ఈ 6 లెసన్స్ చదవాల్సిందే. చక్కగా వర్డ్ అనేది 1 మార్క్ వస్తుంది ఒక వర్డ్ రాస్తే. సో గుర్తుపెట్టుకొని చదవండి. ఓరల్ మళ్ళీ ఒకసారి వినండి. ఏదైనా ఓరల్ ఇబ్బందిగా ప్రొనౌన్సియేషన్ రాలేదు అంటే ఓరల్ వినండి, విని చదివి రాయండి. అండ్ దీంతో మీకు పద్య భాగం 9th బిట్ కంప్లీటెడ్.